నియోజకవర్గంలో వైసీపీలో ఐక్యమత్యం లేకపోవడం వల్లే టీడీపీ గెలుస్తోందని సత్యసాయి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ పేర్కొన్నారు. ఈసారి సమిష్టిగా పోరాడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు దీపిక శాంతమ్మలని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. టీడీపీ ఓటమి లక్ష్యంగా పెట్టుకుని ఇక నుండి పనిచేస్తామని తెలిపారు. టీడీపీ తన ఉనికిని చాటుకోవడానికి కూడా అవకాశం ఇవ్వమని నవీన్ నిశ్చల్ తెలిపారు. మా బలహీనతల వల్లనే వాళ్ళు గెలవడం జరుగుతుంది. ఇందుకు తార్కాణం 2014లో నేను పోటీ చేసినప్పుడు, వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను పోటీ చేసినప్పుడు, అటుపక్కన తెలుగుదేశం నుంచి ఇంకొక ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు నాకు వ్యత్యాసం 10% మాత్రమే. అదే రకంగా 2019లో మా పార్టీ తరఫున మొహమ్మద్ ఇక్బాల్ గారు పోటీ చేసినప్పుడు కూడా అదే రకమైనటువంటి 10% మాత్రమే తేడా ఉంది. 10% అంటే మీకు తెలియంది కాదు. 252 బూతులు అనుకుంటే హార్డ్లీ 40 ఓట్లు ఒక బూత్కు తేడా ఉన్నట్టు. ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరం సాధారణ ఎన్నికల్లో మా పార్టీ నియమించినటువంటి ఇద్దరిని మహిళల్ని నియమించడం, ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను పెట్టడం నిజంగా మాకందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ కూడా ఇటు దీపకమ్మ గారికి ఇటు శాంతమ్మ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పార్టీల్లో ఉన్నటువంటి అనేకత వల్ల వాళ్ళు గెలవడం జరిగింది. ఇప్పుడు మీరందరూ మీ కళ్ళతో చూస్తున్నారు. పార్టీ క్యాడర్ అందరూ కూడా టౌన్కు సంబంధించిన టౌన్ ప్రెసిడెంట్స్ ఇద్దరు, ఏ బ్లాక్ బి బ్లాక్, తర్వాత హిందూపూర్ మండల్ కన్వీనర్, లేపాక్షి మండల్ కన్వీనర్, చిల్మత్తూరు మండల్ కన్వీనర్, అట్లే కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనికి ఇది ఒక మంచి సంకేతం.